అందరికీ నమస్కారం అండి. విగ్రహ ప్రతిష్టాపన జరగకుండానే పూజలు చేయకుండానే అక్షంతలు ఎలా వచ్చాయి అని చాలా మందికి సందేహం కలిగింది. చాలా మంది ఇదే వారి సందేహం అని కూడా అన్నారు. ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మనకి పంపిస్తున్న అక్షంతలు విగ్రహ పూజకి సంబంధించినవి కావు. వాటిని అక్కడి పురోహితులు విజయ అక్షంతలు అని వర్ణించారు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత రాముని ఆలయ నిర్మాణానికి మనకు అవకాశం దక్కింది కనుక ఆలయ నిర్మాణాన్ని విజయంగా భావించి నిర్మాణం జరిగిన తరువాత బాలరాముని సన్నిధిని కలిగిన ఆలయ ప్రాంగణంలో విజయ అక్షింతలను బియ్యము, పసుపు, ఆవు నెయ్యితో వేద మంత్రోచ్చారణలతో కలిపి ఇంటింటికి పంపించాలని సంకల్పించారు. రాముడు వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తుండగా అందరూ అక్షంతలు, పూలు చేతుల్లో పట్టుకుని ఆయనకు రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారట. అలాగే మరలా అయోధ్యలో రాముని ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ ఆలయంలో ముందుగా తయారైన ఈ విజయ అక్షతలను మనం ఇంట్లో పూజకు వాడి శిరస్సును ధరించాలని ఉద్దేశం. అక్షయమైనవి ఈ అక్షంతలు, క్షయము లేనివి రామరాజ్యము అక్షయముగా ఉండాలని కోరుతూ మనందరం విగ్రహ ప్రతిష్ఠ రోజున అయోధ్య దగ్గరలో ఉండి అక్షంతలు వేయలేకపోయినా ఇంట్లోనే ఉండి ఆలయ ప్రాంగణంలో తయారైన విజయ అక్షంతలతో పూజ చేసుకుని వాటిని శిరస్సును ధరించవచ్చు. కింద పడితే తొక్కుతామనే సందేహం ఉంటే పూజలో వాడిన అక్షింతలని నైవేద్యం కోసం వాడుకోవచ్చు. ఈ విషయాలను పండితులు తెలియజేశారు. అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మీరు కూడా మీ ఇంట్లో నుంచి నిర్వహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.